మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. దాదాపుగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎటువంటి వర్షాలు కూడా పడట్లేదని చెప్తున్నారు. అయితే ఈ మధ్యనే కేరళలో కూడా చాలా వరకు వర్షం బాగా కురిచి, కుండపోతగా కురిసి ల్యాండ్ స్లైడ్స్ కూడా ఏర్పడి చాలా వరకు అతలాకుతలం చేసింది కేరళని. అయితే ఈ రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ టెంపరేచర్ నమోదైంది. దాదాపుగా 35 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతూ ఉండడం మనం చూస్తున్నాం. సో ఈ టెంపరేచర్ కారణంగా హ్యూమిడిటీ పెరిగిపోయి చాలా వరకు తిరుమలకొచ్చే ఎవరైతే భక్తులు ఉన్నారో చాలా వరకు కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలోనే ఈరోజు చూస్తే ఒక్కసారిగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి ఈ తిరుమలలో ఈ విధంగా అయితే వర్షం అయితే కురుస్తుంది. చాలా వరకు తిరుమలకు వచ్చిన ఈ భక్తులు కూడా చాలా వరకు ఉపశమనం పొందుతున్నారు. అంటే తిరుపతి, అదేవిధంగా తిరుపతి పరిసరాల ప్రాంతంలో అకస్మాత్తుగా ఇలాగా వాతావరణం చేంజ్ అయ్యి వర్షం అయితే ఈరోజు ఇలాగా కురుస్తున్న సందర్భం అయితే ఉంది. సో చాలా వరకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంతకాలం కొంచెం హ్యూమిడిటీ కారణంగా ఏదైతే టెంపరేచర్ దాదాపుగా 35 డిగ్రీలు నమోదవుతున్న కారణంగానే తిరుమలకి వెళ్ళే భక్తులు కావచ్చు, లేదంటే ఇతర ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ప్రజలు కూడా కావచ్చు, కొంచెం ఇబ్బంది పడిన నేపథ్యంలోనే ఈరోజు అకస్మాత్తుగా వర్షం అనేది ఈ విధంగా పడుతూ ఉంది. సో కొంతవరకు స్థానికులు, అదేవిధంగా తిరుమలకి వెళ్ళే భక్తులు కూడా కొంతవరకు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాము కేరళని కూడా చాలా వరకు వర్షాలు అతలాకుతలం చేసేసి ఆ యొక్క కేరళలో చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడి చాలా అతలాకుతలం అయిపోయింది కేరళ. కానీ రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఇటువంటి వర్షాలు కూడా ఈ మధ్య కాలంలో గత వారం రోజులు కావచ్చు కానీ ఎటువంటి వర్షాలు కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే ప్రస్తుతం అకస్మాత్తుగా తిరుపతిలో క్లైమేట్ ఒక్కసారిగా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో చేంజ్ అయిపోయి సడన్ గా ఈ విధంగా వర్షం అనేది కురుస్తూ ఉండడంతో చాలా మంది కూడా ఆనందం చెందుతున్నారు. అంటే కొంతవరకు ఉపశమనం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో టెంపరేచర్ కూడా కొద్దిగా నమోదైంది కాబట్టి ఈ యొక్క పొల్యూషన్ కారణంగానో లేకపోతే ఇతర కారణాల వల్లనో చాలా వరకు కూడా టెంపరేచర్ నమోదయ్యి ఆ యొక్క హ్యూమిడిటీ కారణంగా చాలా వరకు ఉక్కపోతగా కూడా ఉనింది. సో తిరుమల విజిట్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తులు కూడా చాలా వరకు వెళ్ళే దారిలో ఎండకి కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డం, లేదంటే ఆ హ్యూమిడిటీ వల్ల కొంత ఇబ్బంది పడ్డం, చాలా మంది చిన్నపిల్లలతో కూడా వెళ్తూ ఉంటారు కొండకి. సో ఆ మధ్య ఆ నేపథ్యంలోనే చాలా వరకు ఇబ్బందులు గురవుతున్న ఈ కాలంలో సడన్ గా ఈ విధంగా క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం పడుతుండడంతో యొక్క భక్తులు కానీ, లేకపోతే తిరుపతిలో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.